hello, good morning to AP Today. This is Madhireddy Srinivas Reddy. ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానభంగాలు జరుగుతున్నాయి. మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని చెప్తా ఉంటే వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో చేసిన దానికి ప్రతీకారంగా జరుగుతున్నాయే తప్ప మాదేం లేదన్నట్టుగా కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే, అనంతపురానికి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు, ఆయన స్వయంగా 2 పేజీల లేఖను డీజీపీకి రాశారు. రాష్ట్ర డీజీపీకి అంటే పోలీసు ఉన్నతాధికారికి, రాష్ట్రంలో ఉండేటటువంటి ఉన్నతాధికారి స్థాయికి వ్యక్తికి రాశారు. ఆయన ఏమి రాశారంటే, పోలీస్ స్టేషన్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిష్టవేసి పోలీస్ స్టేషన్లనే ఆక్రమించుకొని తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఆయన ఇంకా చాలా స్పష్టంగా చెప్పారు. స్థానికేతరులు తిష్టవేసి, గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తా ఉంటే ఆ ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయలో బయలుదేరి శ్రీకాకుళం వచ్చినా గానీ కడప వాళ్ళు అనేవాళ్ళు. సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, కనీసం విజ్ఞత లేకుండా. ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు స్థానికేతరులు తిష్టవేసి అరాచక శక్తులను చేరదీసి అకృత్యాలను చేస్తున్నారని చెప్పేసి డీజీపీకి లేఖ రాశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఎంతటి దుర్మార్గానికైనా సరే ఎలా ముందుకెళ్తారనే దానికి పత్తికొండలో ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి శ్రీనివాసులు అనే ఆయన హత్య జరిగింది. హత్య జరగానే అదిగదిగో మీరు చూసారా? చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, కూటమి కార్యకర్తలు కానీ రెచ్చిపోవద్దు, వాళ్ళు రెచ్చగొడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పాము. తగుదనమ్మా అంటూ లోకేష్ నాయుడు గారు వెంటనే ట్వీట్ చేశారు. ఈ హత్యను వైఎస్ఆర్సీపీ గూండాలు చేశారు అని. మరి అదే ఛానళ్ళు, ఏ ఛానళ్ళు అయితే హడావుడిగా ప్రసారాలు చేసినాయో ఆ పచ్చ ఛానళ్లే అది ఆధిపత్య పోరులో జరిగినటువంటి హత్య. మరో తెలుగుదేశం నేత ఈ తెలుగుదేశం నేతని చంపివేశాడు అని చెప్పేసి ఇప్పుడు విషయాన్ని బయటకు పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు లోకేష్ గారు? తన యొక్క అసత్య ప్రచారం చేసినందుకు. అదేవిధంగా లోకేష్ గారు అట్లా ప్రచారం చేశాడో లేదో, ట్వీట్ చేశాడో లేదో, తానా తందానా అంటూ మంత్రులైనటువంటి పిసి జనార్దన్ రెడ్డి, అనిత గారు, హోంమంత్రి అనిత గారు కూడా ట్వీట్ చేసి పారేశారు. అరే 4 హత్యలు జరిగినాయి రాష్ట్రం మొత్తం. 4 హత్యల్లో 3 తెలుగుదేశం పార్టీ వాళ్ళే చచ్చిపోయారు, ఒక్కరే వైసీపీ వాళ్ళు చనిపోయింది. 32 హత్యలు ఎక్కడ జరిగినాయని చెప్పేసి అసత్యాలకు తెరదీశారు. ఇది ఎక్కడ గోలండి? అసలు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుందండి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుందా, లేకపోతే ప్రతిపక్షం చేతిలో ఉంటుందా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోయి అసత్యాలతోటి వీళ్ళు కాలం నడుపుతున్నారు. పరిపాలన చేత కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను తామే చేసినట్టు చెప్పుకుంటున్నారంటానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా వీళ్ళ కక్ష సాధింపు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నది అనే దానికి మరొక ఉదాహరణ ఇదే
వీడియోలో చెప్పుకుందాం. ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి కూడా లేనే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శ్రీ సిటీలో ప్రారంభమైనటువంటి 16 పరిశ్రమలకి ఆయా పారిశ్రామికవేత్తలను మేనేజ్ చేసి వారిని లొంగ తీసుకొని వాళ్ళకి మరి ఉన్నటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా కోత వేస్తాము మేము చెప్పినట్టుగాని వినకపోతే ఆల్రెడీ ఉత్పత్తి ప్రారంభిస్తున్నటువంటి 16 సంస్థలకి ఈయన మళ్ళీ పునః ప్రారంభోత్సవాలు చేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజే శ్రీ సిటీకి ప్రవేశం. ఈ శ్రీ సిటీకి వెళ్ళి ఆయన చేసేటటువంటి ప్రతి దానిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రారంభించినటువంటి సంస్థలే. భూమి పూజ జాబితాలో శ్రీ సిటీలో ఉన్నటువంటి బ్లూ స్టార్ పరిశ్రమ అనేది ఉంది. ఆల్రెడీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. ఇంకా కొన్ని సంస్థలు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలువల పరిశ్రమలు వస్తున్నాయి అనేటటువంటి ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం చేస్తున్నటువంటి పరిశ్రమల్లో కొన్ని ఎప్పుడో ఉత్పత్తులు కూడా ప్రారంభించినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. అంటే ఎప్పటికీ కూడా ఎల్లకాలం మేము అసత్యాల మీద బతుకుతాం, నిజాలు మేము చెప్పం అని తీర్మానించుకున్నదేమో ఈ కూటమి ప్రభుత్వం అనిపిస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అబద్ధాలకు పేటెంట్. ఆ పేటెంట్ని కొనసాగించుకుంటూ కొత్త పరిశ్రమలు తేలేక, ఎందుకంటే ఇంకెక్కడి నుంచి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2.5 నెలలుగా జరిగినటువంటి దారుణాలు, అకృత్యాలు, హత్యలు, మానభంగాలు ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి ఎక్కడి నుంచైనా వస్తాయా? రావు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి అక్కడ వైజాగ్ లోనే ఎన్టీపీసీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆల్రెడీ పనులు జరుగుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడేదో కొత్తగా చేసినట్టుగా ఇదే తంతండి తెలుగుదేశం పార్టీ తంతు. అదేవిధంగా వీళ్ళ కక్ష సాధింపు ఏ స్థాయిలో ఉందంటే, ఇప్పటికే ఏది యానిమేటర్ ఉంటుంది బహుశా లేడీ, ఆ యానిమేటర్ భర్త గాని ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ తరఫున ఒక ఎంపీటీసీ గానో లేదా ప్రజా ప్రాతినిధ్యం వహించాడు అనుకోండి, అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి యానిమేటర్స్ అందరినీ తొలగించి పారేస్తున్నారండి. ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ అలాంటి పని చేసిందా? డ్వాక్రా పొదుపు సంఘాల జోలి వైఎస్ఆర్సీపీ వెళ్ళిందా? ఇంతకన్నా కక్ష సాధింపు ఇంకోటి ఏమన్నా ఉందా? అదేమంటే నేను కలెక్టర్తో కూడా విచారించాను, ఇదేంటంటే తప్పు కదా, వాటిల్లో మీరు వేలు పెట్టడం తప్పు కదా అంటే, గ్రామైక్య సంఘాలు ఉంటాయి సార్, గ్రామైక్య సంఘాలు తీర్మానాలు చేసి పంపిస్తున్నాయి, గ్రామైక్య సంఘాలు తీర్మానాలు చేసిన తర్వాత మేము చేయగలిగేది ఏం లేదు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, ఈ నోటీసులకి మాకు ఏ సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గ్రామైక్య సంఘాలు తీర్మానాలు అంటే, గ్రామైక్య సంఘాలు అంటే ఎవరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించి వీళ్ళు జాయిన్ అయిపోయి వీళ్ళు తీర్మానాలు పెట్టేసి వైసీపీకి చెందినటువంటి వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ 10,000 రూపాయలు యానిమేటర్కి వచ్చేది ఒక 8,000 మామూలుగా కమిషన్ రూపంలో జీతం వస్తుంది, ఒక 2,000 రూపాయలు గ్రామైక సమైక్య ఇస్తుంది, అంటే 10,000 రూపాయలు వస్తాయి. ఈ 10,000 రూపాయలు కూడా వాళ్ళకెందుకు దక్కాలి, మా సైకిల్ పార్టీకి దక్కాలనేటటువంటి దుర్మార్గంగా నీచంగా ప్రవర్తిస్తుంది తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు అనేది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ప్రకాశం జిల్లా పెద్దారవీడు అనేటటువంటి గ్రామంలో అక్కడ రక్షిత మంచినీటి పథకం ఉంది. అంటే ట్యాంకుల ద్వారా నీరును గొబ్బూరు నుంచి తెప్పించి మంచినీటిని సరఫరా చేస్తారు ఆ గ్రామానికి. ఆ గ్రామానికి సరఫరా చేసేటటువంటి నీటిని, ఆ యొక్క కాంట్రాక్ట్ ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సిందిగా
గ్రామ పంచాయతీలో తీర్మానం చేయలేదన్న కారణంతో. ఎందుకంటే ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ తోటి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా తాగునీరు గ్రామంలోని ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాడు. కానీ అతనికి వాళ్ళ ఈ ఈ మంచినీరు కూడా అవసరమైతే ప్రజలు గొంతు ఎండిపోయినా కానీ, ప్రజలు నీరు అందక చచ్చినా కానీ వీళ్ళకి బాధ ఏం లేదండి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి ఆదాయం మాత్రం కావాలి. జనం నాశనం అయిపోయినా పర్వాలేదు, డబ్బులు మాత్రం వీళ్ళు సంపాదించుకోవాలి. అందుకని ఈ RWS పథకం ద్వారా ఈ నీరు ఏదైతే సప్లై చేస్తా ఉన్నారో ఆ సప్లై చేసేటటువంటి నీరుని మా పార్టీకి చెందినటువంటి వ్యక్తికి మారుస్తూ మీరు తీర్మానం చేయండి. తీర్మానం చేసిన తర్వాతే ట్యాంకర్లను ఊళ్ళోకి రాణిస్తామంటే ఆ ఊర్లోని పెద్దారవేడులోని ప్రజలు ఖాళీ బిందెలను పట్టుకొని హైవే మీదకి వచ్చి గంట పాటు నిరసన వ్యక్తం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. అంటే 2 నెలలు గడవక ముందే ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చారు, డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు చివరికి గ్రామాల్లోని ప్రజలు కూడా, గ్రామీణులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారండి. ఇదండి కూటమి ప్రభుత్వం ఈ 2.5 నెలలుగా సాధించినటువంటి విజయాలు. నమస్తే.